triplex villas at Kollur, APR Projects. మీకు జయలలిత గారితో పరిచయం ఉందా? పర్సనల్గా పర్సనల్గా పరిచయం లేదు, జస్ట్ ఊరికే ఎవరు అంటుంటే విన్నాను. అంటే ఇది ఎంతవరకు నిజం నాకు తెలియదు. మీరు ఏదైతే అది రైట్, ఎందుకంటే మీరు ఎప్పుడు అబద్ధం చెప్పారు కదా, డబ్బులు ఊరికే రావేలాగో కిరణ్ గారు అబద్ధం చెప్పారు. అట్లాగే నేను విన్నది ఏంటి అంటే, చెన్నైలో జయలలిత గారికి మీకు చాలా మంచి రిలేషన్షిప్ ఉంది, అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది, చాలా మంచి పరిచయం ఉంది. నేను పాలిటిక్స్ గురించి మాట్లాడితే నాకు తమిళనాడు సీఎం ఎవరెవరు ఉన్నారో నాకు అందరు తెలుసు, ఆంధ్రాలో ఎవరెవరు ఉన్నారో తెలుసు, తెలంగాణలో ఎవరెవరు ఉన్నారో అందరూ బాగా తెలుసు. కానీ పర్సనల్గా ఎవరేం తెలియదు. పర్సనల్గా నాకు పాలిటిక్స్కి సంబంధమే లేదు. మేము ఏ షాప్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఉండే వాళ్ళు నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళని పిలుస్తామంట. జనరల్గా నాట్ ఈరోజు కాదు, ఇది నేను తమిళనాడు నుంచి కల్చర్ అనమాట. ఆ ఏరియా వాళ్ళని పిలిచేది, సాల వేసుకునేది, ఎలకమాల వేసుకునేది ఒక జస్ట్ రెస్పెక్ట్. సో అది చేస్తుంటాము. కానీ పర్సనల్గా మాకేం పని ఉంది అంటే ఎవరో అంటే విన్నాను, నాకు కూడా తెలియదు ఈ విషయం. ఎవరో చెప్తే నేను కూడా చాలా విన్నాను. విన్నారా మీరు కూడా? నేను అది కాదు, జయలలిత గురించి కాదు, ఇంకా ఎన్ని మంది సీఎం గురించి విన్నాను, పిఎం గురించి కూడా విన్నాను. నేను అది వినలేదు. అది మీరు వినలేదు, తప్పదు. రండి ఢిల్లీ రండి, వినిపిస్తాను. నేను విన్నది ఏంటంటే జయలలిత గారికి బాగా క్లోజ్ అని, జయలలిత గారికి బినామీగా కూడా ఉన్నారని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. లలితా జ్యువెలరీ తెలుసా మీకు? లలితా జ్యువెలరీ అనేది లలిత అంబాల్, మధురై పక్కన ఒక విలేజ్. అది 600 years ఇప్పుడుకి ఉంది. దాని ముందర ఎన్నికి తెలీదు, 600 years అంటారు దాన్ని. అక్కడ అంబాల్ గుడి అది. సో లలిత అంబాల్ పేరులో లలితా జ్యువెలరీ పెట్టింది. మా షాప్లో లలిత అంబాల్ వాళ్ళ విగ్రహం ఉంది, అంటే ఫోటో కాదు, విగ్రహం ఉంది. డైలీ పూజ చేస్తాము. వాళ్ళకి సారీస్, తాళి, మేకప్ దానికి చెప్పి 2 పూజారులు ఉన్నారు. సో ఎవ్రీడే అభిషేకం జరుగుద్ది. మా షోరూంలోనే ఉంది. షోరూమ్ లలితా జ్యువెలరీ, టీ నగర్, చెన్నై, ఫస్ట్ షోరూంలో. సో అట్లా పేరు వచ్చింది. అది కాకుండా మీకు ఇంకో విషయం చెప్తున్నా, లలితా జ్యువెలరీ పేరు నేను పెట్టింది కాదు. లలితా జ్యువెలరీ పేరు పెట్టింది 1985లో మిస్టర్ కందస్వామి, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లలితా జ్యువెలరీ. ఆ కంపెనీని నేను 1999లో టేక్ ఓవర్ చేసినాను. కాబట్టి లలితా జ్యువెలరీ నేను పేరు పెట్టాను, నేను జయలలిత పేరు పెట్టాను. అంటే చాలా మంది అంటే విన్నాను ఉన్నారు అనేసి. అట్లా ఏం లేదు. మాకు పాలిటిక్స్కి ఏం సంబంధం? పాలిటిక్స్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీరు ఫ్యూచర్లో? అస్సలు 2 విషయాలు మటుకు చేయండి. ఏంటి అవి? ఒకటి సినిమా, ఒకటి పాలిటిక్స్. ఇది 2 మనకు చేయలేం. మనం చేయలేంది మనం ట్రై చేయకూడదు. ఎందుకు అనవసరం? మనకు తెలిసిన వ్యాపారం చేసుకోపోదాం. 450 కాదు, 4050, 500 షోరూమ్ పెడదాం. అంటే మనకు తెలిసిన వ్యాపారం. సో దీంట్లో మనం ఏదైనా కూడా ఈరోజు ఆ షాప్ జరగలేదంటే కూడా ఎందుకు జరగలేదు, దాన్ని మనం ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు. అంటే పాలిటిక్స్ అనేది డిఫరెంట్, అంటే మనకు తెలియదు. ఇప్పుడు మన దీని గురించి నాలెడ్జే లేదు. అది కాకుండా సినిమా గురించి ఊరికే కెమెరా ముందు వచ్చి డబ్బులు ఊరికే రాదు చెప్పిన వల్ల సినిమా కాదు. సినిమా అనేది చాలా కష్టమైన విషయం, చాలా కష్టమైన విషయం. దాంట్లో మనం ఐఎమ్ నాట్ షూట్ ఫర్ దట్. నేను వచ్చేసి షూట్ ఫర్ ఓన్లీ లలితా జ్యువెలరీ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. చాలా మంది పిల్లల్ని చదివిస్తున్నారని విన్నానండి నేను, కరెక్టేనా? ఎక్కడ? చాలా దగ్గర. ఎంతమంది రండి సుమారుగా? తెలియదు, అవసరం లేదు. ఒకటి చెప్తానండి, ఎప్పుడైనా కూడా ఏదైనా మీరు చేసినప్పుడు ఇలాంటి విషయాలు ఇక్కడ పుస్తకంలో రాసుకోండి, బయట పుస్తకంలో రాయొద్దు. అంటే కొంతమందికి ఇన్స్పిరేషన్ నాకు తెలియదు. నేను ఏదైనా మంచిగా చేయండి, ఏముంది? ఒక మందికి మీరు మీ శక్తి లేదు, ఒక మనిషికి భోజనం పెట్టండి, 2 ఇడ్లీ కొని ఇవ్వండి, ఏముంది? అది కూడా పుణ్యమే కదా. చేసే విధం ఉంది, చాలా చేయాలని ఉంది. ఇంకా నాకు నేను ఎట్టా షోరూమ్ పెడుతున్నాను 450, అలాంటి 4,50,000 మందికి అలాంటి మంచి పని చేయాలి. చాలా పనులు పెండింగ్ ఉన్నాయి, చేయాలి తప్పకుండా. అన్ని కలిసి చేద్దాము, కண்டிపా గ్యారంటీగా చేస్తాను. చేయాలి కూడానండి, ఎందుకంటే అది నాకు ఒక పర్సనల్ ఇంట్రెస్ట్. అది ఓకే, అది దీని గురించి మనం ఎక్కువ డిస్కషన్ వద్దు, చేద్దాం. బయటికి చెప్పటం అంటే వేరే విషయం, బయటికి చెప్పొద్దు అని మీరు అనుకుంటుంది బాగుంది. మనసులో ఉండేది నేను అంటే చెయ్యాలా, ఇంకా చాలా ఉంది చేయాలా, చేస్తాను కూడా. టార్గెట్ ఏంటండి లైఫ్లో? ఒక అచీవ్మెంట్ టార్గెట్ ఆల్రెడీ మీరు అచీవ్ అయిపోయారు. మీ టార్గెట్స్ ఇప్పుడే ఎక్కడ అయ్యాను? ఇప్పుడే కదమ్మా, నిన్న కాక ఈరోజు స్టార్ట్ చేసినట్టు ఉంది. టార్గెట్ అనేది ఏమో స్కై ఇస్ ద లిమిట్. నిన్నే చందానగర్ ఓపెన్ చేసినట్టున్నారు. అవును, ఇది బాగుంది. చందానగర్ ఓపెన్, స్కై ఇస్ ద లిమిట్. అది కూడా లిమిట్ కాదు, చందానగర్లో లిమిట్. అది జస్ట్ ట్రైల్. మీకు ఎక్కువ బ్రాంచెస్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నట్టు? అవును, ఆల్మోస్ట్ 18 షోరూమ్స్ ఇక్కడ ఉంది, 19 షోరూమ్ తమిళనాడులో ఉంది. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ వస్తున్నాయి. అవునా? తర్వాత మేము ఫస్ట్ మేము తమిళనాడే.
మేము తమిళనాడులో చాలా షోరూమ్ పెట్టిన తర్వాత మేము ఆంధ్రాకి వచ్చినాం. ఓన్లీ సౌత్ ఇండియన్ లేకపోతే తర్వాత నార్త్ ఇండియన్ సైడ్ కూడా? లేదు, ఇప్పుడు ఓన్లీ సౌత్ ఇండియా. ఇడ్లీ దోశ తింటాం, తర్వాత వచ్చేసి బటర్ నాన్, రోటీ, పన్నీర్ సబ్జీ అల్లా తర్వాత తింటాం. ఫస్ట్ ఇది బాగుంది, కారం చట్నీ దోశ బాగుంది, అది తింటాము, తర్వాత దానికి పోదాం. మీరు అందరి మనిషిలా అయ్యారు. ఇప్పుడు నేను కింద చూశాను, కొన్ని వందల మంది మీతో పాటు ఒక పెద్ద సెలబ్రిటీ, బిగ్ సెలబ్రిటీ వస్తే ఎట్లా అయితే ఫాలో అయిపోయి సెల్ఫీస్ కోసం అడుగుతారు, సేమ్ అదే సిచ్యుయేషన్ మీరు. ఎందుకు అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ మీరు అట్లా ఉంది కాబట్టి మేబీ వాళ్ళు మన సొంత మనిషిలా ఫీల్ అయినట్టున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది చూస్తే. మీరు ఎప్పుడు ఇలాగే మంచిగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ, కొంతమంది ట్రోల్స్ కూడా చేశారు ఆ మధ్యలో మిమ్మల్ని. గుండును కూడా అన్ని చోట్ల కంపేర్ చేయండి, ఏ షోరూంలో బాగా గుండు చేస్తున్నారో కంపేర్ చేయండి. మీరు గుండు గురించి అంటున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు కొనుక్కుంటారు. అది ఉంది మీకు చాలా పాలిటిక్స్లో కూడా చాలా వచ్చింది. అంతేనా? నాకు కూడా పెడతారు చాలా మంది. అసలు మీ ఎవరికి ఊరికే డబ్బులు రావు అనే డైలాగ్ నేను అసలు ఆ 4 నెలలు యాడ్ లేదంటే గుండు బాస్ ఎక్కడ పోయినాడు, తప్పించుకున్నాడు, ఇది కూడా అన్నారు. అది కూడా వచ్చింది. కరెక్ట్. అప్పుడు ఎక్కడి నుంచి యాడ్లు వేయాలా, డైలీ ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలా? ఊరికే రావుగా. సరే, ఊరికే రావుగా. మళ్ళీ వాళ్ళు చూసేసి మళ్ళీ ఒకసారి గుర్తు కోసం వస్తాము టీవీలో నమస్కారం అని చెప్పి. ఎవరికి ఊరికే డబ్బులు రావు అనేది అయితే అసలు వరల్డ్ ఫేమస్ అయిపోయింది. అవును, అట్లా చేశారు మీరు దాన్ని. 100% అవ్వాల్సిందే కదా, నిజమే కదా అని చెప్పింది. మీరు మట్టుకు కానీ ఎవరైనా ఒక మనిషిని నాకు కాట తీసుకోరండి, డబ్బులు ఊరికే వస్తాయా అంటే మనం అందరం వాళ్ళతో పాటు వెళ్ళిపోతాం. డబ్బులు ఊరికే వస్తాయంటే ఇక్కడ మనం కష్టపడడం. మీ టార్గెట్ ఏదైతే ఉందో అది 450 ఇంటర్వ్యూ ఇవ్వాలి చూడండి, కానీ నాకు ఈ రోజు ఆశ అయిపోయింది. నాకు సుమన్ టీ గురించి నాకు ఆల్రెడీ నా గురించి చాలా సార్లు వాళ్ళు వేసినారు. నాకు కాంటాక్ట్ దొరకలేదు, నాకు తెలియదు కూడా. నేను చెప్పేది లలితా జ్యువెలరీ ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు సుమన్ టీ వాళ్ళు నా గురించి సమ్ స్టోరీ చేసి వేసినారు, అది నేను చూసినాను. నాకు అప్పటి నుంచి నాకు కాంటాక్ట్ నాకు తెలియదు ఎవరితో మాట్లాడాలా ఏంది. మీకు తెలుసా, నేను 1 year నుంచి ట్రై చేస్తున్నాను మీ ఇంటర్వ్యూ. మీ ఒక పిఏ ఒక అమ్మాయి లేడీ ఉండేది, ఆ అమ్మాయి నెంబర్ కూడా నా దగ్గర ఉంది ఇప్పటికీ. నేను ఆ అమ్మాయికి కాల్ చేశాను, చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను అనింది, కానీ ఏమీ చెప్పలేదు. అదే ప్రాబ్లమ్, ఎప్పుడైనా కూడా డైరెక్ట్ గా మాట్లాడాలా, పూజారితో మాట్లాడకూడదు. మీరు డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి ఉంటే మీ 1 year కాదు 1 minute లో మనం డైరెక్ట్ ఫోన్ లో కూడా ఇంటర్వ్యూ చేసాం. తర్వాత నేను లైవ్ వచ్చేసింది మంచిగా. నేను శ్రీకాంత్ గారిని కాంటాక్ట్ చేస్తే వెంటనే ఇమీడియట్ గా పని అయింది. 1 year. యా, అదే కదా. ఇప్పుడు డైరెక్ట్ పంతులు గారితో పని లేదు, ఇంకా దేవుడి నంబర్ తీసుకుంటా.